దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, విసిగి చావగోరెను అన్నాం మనం 16వ వచనంలో. విసిగిపోయాడు, బలహీనుడయ్యాడు. తర్వాత ఆ దాగోను గుడిలో ఆత్మహత్య చేసుకొని ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఏంటి కారణం? బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి, ఎవరినైనా చూడండి, దేవుని వాక్యమును తృణీకరించిన ప్రతి ఒక్కరి బ్రతుకు కూడా ఏమైంది? అర్ధాంతరంగానే ముగించబడింది. అర్ధాంతరంగానే అంటే ఇంకా కొంతకాలం బ్రతికేవాళ్ళు అంతకు ముందుగానే ఏమైపోయారు? చచ్చిపోయారు. సౌలు ఇంకా కొంతకాలం బ్రతికేవాడు, చచ్చిపోయాడు. అంత మాత్రమే కాదు, యూదా ఇంకా కొంతకాలం బ్రతికేవాడు, చచ్చిపోయాడు. ఇక్కడ చూస్తున్నటువంటి సంసోను ఇంకా కొంతకాలం బ్రతికేవాడు, యవ్వన ప్రాయంలోనే దేవుని బలాన్ని తృణీకరించి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మరి దేవుని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు నువ్వు బలమొందుతున్నావా? ఆత్మీయంగా బలహీనపడుతున్నావా? ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితము వెనక్కి వెళ్తే ఇదే వాక్యము తొలి దినాల్లో మిమ్మల్ని దర్శించినప్పుడు మీ ఆత్మీయమైనటువంటి బలము ఇంతగా లేదు. మిమ్మల్ని బలపరిచిన వాడు ప్రభువే ప్రియులారా. అందుకు ఈ సేవకునే వాడుకొని ఉండొచ్చు, కానీ బలపరిచిన వాడు ప్రభువే. అందుకే పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. ఇప్పుడు చెప్పండి, మొదటి విషయం ఆనందించుట వలన, దేవుని వాక్యమును బట్టి ఆనందించుట వలన అందరు చెప్పాలి, ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. రెండవ విషయానికి వెళ్దాం, కీర్తనల గ్రంథం రండి, 1వ కీర్తనకి వెళ్దాం. చాలా చక్కటి మాట ప్రియులారా. 2వ వచనం, మొదటి కీర్తన 2-3 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదుదాం. యెహోవా ధర్మశాస్త్రమనగా వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు. చాలు ప్రియులారా. రెండవదండి, వాక్యమును బట్టి ఆనందిస్తే నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలట? ఆనందించాలట. దేవుని వాక్యమును బట్టి ఎవరైతే ఆనందపడతారో వారి జీవితములో చేసే ప్రతి పని సఫలమవుతుంది. అంత మాత్రమే కాదు, ఫలభరితమైన జీవితం. అక్కడ ఒక మంచి మాటను మిస్ కాకుండా నేను చెప్తాను. 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయో ఎప్పుడు? దేవుని వాక్యము ఎడల ఆనందించినప్పుడు. దేవుని వాక్యము ఎడల ఎవరైతే ఆనందిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆనందంగా స్వీకరిస్తారో వారు చేయునదంతయు, కొంత కాదు అంతయు ఏమవుతుందట? సఫలం, ఫలభరితమైన జీవితం అండి. ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని బట్టి ముఖం మార్చుకుంటూ వచ్చావా? ఈ రోజు సంతోషపడ్డం నేర్చుకో. సంతోషపడుతున్న నీకు నా దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. రెండవది, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని సఫలము చేసి నీ కుటుంబాన్ని, పిల్లల జీవితాలను ఫలభరితం చేస్తాడు. ఎలాగో చెప్పమంటారా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్టానగా శ్రమలు వచ్చిన అది భయపడదు. దాని జీవితము పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు కూడా ఏం కాదు? మానదు. మానదు, మానదు. మరలా చెప్తున్నానండి, ఎవరైతే దేవుని వాక్యములో ఆనందిస్తారో శ్రమలకు భయపడరు, నిందలకు భయపడరు, బాధలకు భయపడరు. ఫలభరితమైన జీవితం. అందుకే అక్కడ చెప్పాడు, మీరు చూసారో లేదో, చాలా చక్కటి మాట. ఏంటో తెలుసా? వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు
మానదు. వర్షము లేని సంవత్సరం అంటే మన జీవితంలో ఆత్మీయమైనటువంటి మేలులు లేనప్పుడు కూడా భయపడం, శ్రమలు ఎదురైనప్పుడు భయపడం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తారో వారు ఆత్మీయంగా శారీరకంగా బలవంతులుగా ఉంటారు. రెండవది, దేవుని వాక్యమును బట్టి ఆనందించే వారి జీవితం ఎలా ఉంటుంది? ఫలభరితంగా. అతడు చేయునదంతయున కొంతనా, చేయునదంతయు ఏమవుతుందట? సఫలమగును. చెప్పండి మీరు ఇప్పుడు, ఇప్పటిదాకా మా జీవితాల్లో మేము తలపెట్టిన ప్రతి కార్యాలకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, కానీ మా దేవుడు ఆ కార్యాలను ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. ఎలాగా? వాక్యము ఎడల ఆనందించుట వలన. మూడో విషయానికి వస్తాను ప్రియులారా. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు. ఆ నుంచి అండర్లైన్ చేయండి. ఇంకా వారు మనస్సున ఆనందింతురు, వారు బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా. చాలు ప్రియులారా, తలలు లేపండి. ఇంకా మూడవదండి, ఎవరైతే దేవుని వాక్యమును బట్టి సంతోషపడతారో ఆనందపడతారో వారు ఆత్మీయ బలాన్ని పొందుకుంటారు. రెండవది, వారు చేసేదంతా సఫలమవుతుంది. మూడవది, తల్లిదండ్రులు పిల్లలు ఆనందంగా ఉంటారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, మీరు మీ పిల్లలు హ్యాపీగా ఉన్నారా? దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు, ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా ఈరోజు అంకుల్ నన్నే అన్నాడు అని అంటే లాగి చెంపకేసి పడమని బీకి, నువ్వు చేసేది సరిగా లేదు, నువ్వు చదివేది సరిగా లేదు, అంకుల్ అనకూడదు, అమ్మ అనకూడదు, మన సేవకుడు కాదురా మాట్లాడేది అని అనాల్సి నువ్వేమంటావంటే, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఎంచక్కా చెప్పిన వాక్యమును బట్టి కామెంటరీలు ఇచ్చుకుంటూ, అంటే ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటూ, దేవుని సేవకుల గురించి బండల మీద ఇండ్ల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే పిల్లలు విని దేవుని సేవకుని గౌరవిస్తారా, దూషిస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? వాళ్ళ మనస్సులో సేవకుడు దేవుడనే భయం అనేది అస్సలకు ఉండనే ఉండదు. అందుకే ఇక్కడ అన్నాడు, తల్లిదండ్రులు ఆనందించి వాక్యమును బట్టి ఆ ఆనందాన్ని తమ పిల్లలకు కూడా ఏం చేయాలట? పంచాలి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు తెలుసా? ఎప్పుడైనా మాట్లాడతారా మీరు? మీ పిల్లలను కూర్చోబెట్టుకొని, ఒకప్పుడు నాకు యేసు ప్రభు తెలియదురా అమ్మా, ఈ బైబిల్ నాకు తెలియదమ్మా, నేను ఆనందం చేసుకున్న తర్వాతనో, లేదా నేను ఇంటికి వచ్చిన తర్వాతనో, ఈ సంఘానికి వచ్చిన తర్వాతనో చాలా చక్కటి మాటలు నేను నేర్చుకోగలిగాను. ఆత్మీయంగా ఈరోజు ప్రతిదీ ప్రభు మీద ఆధారపడగలిగాను. నా బిడ్డలైన మీరు కూడా ఆ వాక్యాన్ని ప్రేమించండి. గద్దించినప్పుడు ముఖాలు మార్చుకోమాకండి. నన్ను దీవిస్తూ వస్తున్న దేవుడు నా కడుపున పుట్టిన బిడ్డలైన మిమ్మల్ని కూడా దీవిస్తాడు అని మనస్ఫూర్తిగా దేవుని వాక్యమును గురించి చెప్పేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? లేరు ప్రియులారా, లేరు. ఎందుకంటే పిల్లల దగ్గర కూడా సేవకులు మందిరాల్లో నిలబడి దేవుని వాక్యం చెప్పిన సేవకురాలను తల్లిదండ్రులను నిలేసి మాట్లాడుతుంటే వాళ్ళ పిల్లలు కూడా ఒక టైం కొరకు ఎదురు చూస్తారు. ఆ టైం వచ్చినప్పుడు ఈరోజు నాయనో అమ్మో ఎదురేసి మాట్లాడితే రేపటి దినాన కడుపున పుట్టిన పిల్లలు కూడా వయసుకు వచ్చిన తర్వాత ఆ స్థానంలో నేనుండకపోవచ్చు, మరొక సేవకుడు సేవకురాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎదిరిస్తారు. ఎవరన్నా నేర్పించింది వాళ్ళకు? స్వతహాగా వాళ్ళకు వచ్చా? వాళ్ళకి రాదు. అది వాళ్ళకి నేర్పిస్తున్నది ఎవరు? మీరే, తల్లిదండ్రులే. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. వాక్యమును బట్టి ఆ ఆనందాన్ని తమ బిడ్డలకు కూడా ఏం చేయాలి? పంచాలి. అందుకే ఒక తల్లిదండ్రులకు మీకు చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను, మీ కష్ట సుఖాలు, మీ బాధ కష్టాలు అన్నీ కూడా మీ పిల్లలకు మీరు తెలియచేస్తూ ఉండాలి. తెలియచేయాలి. మీరు
మీరు తెలియచేయకపోతే మీ పిల్లలకు కష్ట సుఖాలు ఎవరో వచ్చి ఎందుకు తెలియచేస్తారు? వాళ్ళు కోరినల్లా పెడుతున్నారు, కావాల్సినల్లా ఇస్తున్నారు, మంచిదే, మంచి తల్లిదండ్రులే. అదే సమయంలో కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో కూడా వాళ్ళకి ఏం చేయాలి? తెలియచేయాలి. తెలియచేయాలి. తల్లిదండ్రులు మీరే పోట్లాడుకొని ముఖాలు మార్చుకొని ఉంటే పిల్లల హృదయాలు ఏమైపోతాయి? కృంగిపోతాయి. తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు వారి వారి ధర్మాలను నిర్వర్తించాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఏం చేయాలో తెలుసా? ఆ మాట చెప్పి చివరి విషయానికి వెళ్తాను ప్రియులారా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్న 119వ పేజీలో చదవాలి. మరియు అతడు వారిని ఇంటికి తోడు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? పౌలు శీలలు సేవకులను ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా. ఎవరండి ఈయన? జైలు సూపరింటెండెంట్. ఎవరైనా? జైలు అధికారి. పౌలు శీలలు పాట పాడుతుంటే చెరసాలంతా తెరవబడింది, అందరు వెళ్ళిపోయారు. రేపు నేనేం చెప్పాలయ్యా అధికారికి? చంపుకోబోయాడు కత్తితో. పౌలు శీలలు అన్నారు, నువ్వు ఏ హాని చేసుకోవాకు, మేము ఎక్కడికి పోలా, మేము ఇక్కడే ఉన్నామన్నారు. అయ్యా, ఇంత అవకాశం దొరికితే తప్పించుకోవాల్సిన మీరు ఎలాగున్నారు ఇక్కడ? యేసు ప్రభుల వారిని బట్టి ఆ యేసు ప్రభు నాకు కావాలయ్యా, ఆయన గురించి వర్తమానం చెప్పారు. ఆ రాత్రి రక్షించబడ్డారు. ఆ సేవకులను ఇంటికి పిలుచుకున్నారు, భోజనం పెట్టారు. ఇంటి వారందరూ అన్నాడా, కొందరు అన్నాడు? చెప్పండి ప్రియులారా. ఇంటి వారందరూ సేవకులతో కలిసి ఏం చేశారు? ఆనందించారు. ఇంటి వారందరూ కలిసి ఆనందించారు. దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని ఏళ్ళకు నేను వెళ్తున్నప్పుడు గమనిస్తానండి. మన దగ్గర కాదులేండి, మన దగ్గర ఇప్పటిదాకా నేను గమనించలా, చూడలా. సత్యం సత్యంగానే చెప్పాలి, అబద్ధంగా కల్పితాలుగా ఉబ్బించడానికి మాయమాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా కుటుంబాలకు వెళ్ళినప్పుడు, చాలా రిచ్ ఫ్యామిలీస్ అండి, గొప్ప ధనవంతులు, మేము భోంచేసే అంతవరకు అమ్మ నాన్న పిల్లలు మా ఎదురుగా ఉండి ఎంత పరిచర్య ఏదన్నా చెబితే, పెద్ద వయసులో ఉన్నటువంటి కొడుకు ఒక ఇంటికి వెళ్ళాం, మేము యాడికి అనబడే ఒక ఇంటికి వెళ్ళాం, ఒక కార్యం నిమిత్తం వెళ్ళాం, భోజనానికి వెళ్ళాం. వాళ్ళ కొడుకు సిఎంసి వేలూరులో ఒక గొప్ప డాక్టర్ అండి, ఆయన గొప్ప డాక్టర్ కొడుకు. వాళ్ళమ్మ భోజనం పెడుతుంది, వాళ్ళ నాన్న కూర వేస్తున్నాడు. వాడు అంత ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ గ్లాస్లో నీళ్లు పోస్తూ ఉన్నారు. మీ వాక్యాన్ని మేము రోజు టీవీలో చూస్తాం అంకుల్, మీ వాక్యాన్ని మేము వింటాం అంకుల్ అని చెప్పేసి అన్నారు. చేయి కడుక్కోవడానికి వెళ్తే ఆ పిల్లవాడు న్యాప్కిన్ పట్టుకొని వచ్చేసి, యవనస్తుడు న్యాప్కిన్ పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. వాళ్ళమ్మ గిన్నె తీసేస్తుంది, వాళ్ళ నాన్న నా ముందున్నటువంటి ఆ టేబుల్ అంతా శుభ్రపరిచేశాడు. వెంటనే కొడుకు ఒక బాటిల్లో మజ్జా తీసుకొని వచ్చి, ప్లీజ్ తీసుకోండి అన్న, మీరు తాగండి, మా ఇంటికి వచ్చినాక మీరు మమ్మల్ని దీవించాలంటే మేము అందరం పరిచర్య చేయాలన్నా. వెతికినా లేరండి ఈరోజు. కానీ ప్రియులారా, నా ఇంటికి సేవకులు వస్తారు. నా ఇంటిల్లి పాది మేమేం చేస్తాం తెలుసా? రూమ్లో దాంకోం. సాధ్యమైనంత వరకు నేను అక్కడ పక్కనే నిలబడతాను, నా పిల్లలతో పరిచర్య చేయిస్తాను. నేను ఏంటో తెలుసా? మన పిల్లలను దేవుని సేవకులు ఏం చేయాలి? దీవించాలి అంటే పిల్లల చేత మనం చేసే అర్పణలు కూడా వాళ్ళు ఇంకా సంపాదించాల. చిన్నప్పటి నుంచే పిల్లలకు అర్పణ ఇవ్వడం నేర్పించాలి. రే, ఈ కానుక చాలా జాగ్రత్తగా పట్టుకో, సేవకుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకో. కొంతమంది కానుక పిల్లలకి ఇచ్చి పంపుతారు, ఏం చెప్పరు, ఇంట్లో ఇచ్చి పంపుతారు. వాడు వచ్చి పాల ప్యాకెట్కి వచ్చినట్టు ఇట్టు పట్టుకుంటాడట. చూడు నేను ఎంత లెక్క ఇస్తానో నీకు, మా నాయన రోజు బడికి వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చిన 5 రూపాయలే, ఇదేందో పెద్ద నోటు ఇచ్చాడు చూడు. తమ పిల్లలకు తమ కుటుంబాలకు ఏమి నేర్పించాలి? దేవునికి ఇస్తే మనల్ని దేవుడు దీవిస్తాడని నేర్పించాలి. ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తే రేపొద్దున వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు తమ పిల్లలకు నేర్పిస్తారు. మన పిల్లలు కష్టపడాల. మా ఇంటికి సేవకులు వస్తే కానుక నేనే, మీరు ఇచ్చిన దానిలోనే నేను కొంత తీసి ప్రక్కన పెట్టింటాను, నా పిల్లల చేతికి ఇచ్చి, ఈ కానుక కవర్ నీ వ్రేళ్ల మధ్య కనిపించకూడదు. పసిబిడ్డలంటే వేరే విషయం అండి, కనిపించకూడదు.
ఆ సేవకుడి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకో. నా కొరకు ప్రార్థన చేయలేరు, ఎందుకంటే నేను సాటి సేవకుని కాబట్టి. కానీ నా పిల్లల కొరకైతే ఏం చేయొచ్చు వాళ్ళు? దేవా, ఈ సేవకుని దీవించు, వీరి పిల్లలను ఆశీర్వదించు. దేవుని వాక్యము తల్లిదండ్రులను వారి ఆనందాన్ని బట్టి పిల్లలను కూడా ఏం చేస్తుంది? ఆనందభరితులుగా చేస్తుంది. ఆనందభరితులుగా. వాక్యము నేను, నా పిల్లలు. మాకు తెలిసిన సేవకులు చాలామంది వేరు వేరు దారులలో ఉన్న వాళ్ళు తెలుసు. వాళ్ళ గురించి మేము ఎప్పుడైనా మాట్లాడుకోవాల్సి వస్తే, నా భార్య నేను నిన్ననే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మంచి సేవకుడు, బాగా డబ్బు పెరిగింది, చెడు వ్యసనాల్లో దారి మార్చేసుకున్నాడు, సంఘం విచ్ఛిన్నమైపోయింది. అలాంటి విషయాలు ఫోన్లో మేము మాట్లాడుతున్నాం, ముఖాముఖి కాదు, ఫోన్లో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే నా మధ్యలో కూర్చున్న బాబు లోపలికి వెళ్ళిపో, రూమ్లోకి. ఎందుకు? సేవకుల మీద చెడు అభిప్రాయాలు కూడా మన పిల్లలు వినకూడదు. ఎవరైతే దైవ సేవకులను గౌరవిస్తారో, దేవుని ప్రతినిధిని గౌరవించిన వారు, దేవుని ప్రతినిధిని గౌరవించిన వారిని దేవుడు నిండారులుగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యములో ఆనందించటం వలన బలమొందుతాం, ఆనందించటం వలన ఫలభరితమైన జీవితం, ఆనందించటం వలన తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా దేవుని వాక్యములో ఏమవ్వాలి? ఆనందిస్తారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11, 12 అయిపోయింది వాక్యం చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలు ప్రియులారా. 4వదండి, దేవుని వాక్యమును బట్టి ఎవరైతే ఆనందిస్తారో పరలోకములో ప్రతిఫలాన్ని పొందుతారు. అక్కడ అన్నాడు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధమైన మాటలు మాట్లాడుతారు. మీరు బాధపడేదానికన్నా ఏం చేయమన్నాడు? 12వ వచనంలో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికములగును. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన మనము దేవుని వాక్యాన్ని బట్టి నిందలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, హింసలు ఎదురైనప్పుడు, దేవా నిన్ను బట్టే కదా నాకు కలిగే అని ఆ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలట? ధన్యులముగా భావించాలి, అదృష్టవంతులముగా భావించాలి. భావించి ఆనందించినట్లయితే దాని ప్రతిఫలాన్ని మనం ఎక్కడ పొందుకుంటామంట? పరలోక రాజ్యములో. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుని కొరకు ఇప్పటిదాకా ఏమి నిందలు పొందావును? ఏం బాధలు పొందావును? నువ్వు చేసిన తప్పిదానికి దేవుని వాక్యం గద్దిస్తుంటే అబ్బో నాకు ఎన్నో బాధలు అంటున్నావు. ఏం బాధ? నువ్వు చేసిన పనికి మాల పనులు అట్లాంటివి. ఇంకా నీకు తగలక దేవుని వాక్యం ఎవరికి తగులుతుంది? అది కాదు. దేవుని నమ్ముకున్నందుకు నీకు నిందలు ఎదురవుతే, మన పూర్వీకులను చూడండి ప్రియులారా, యేసు ప్రభుల వారిని నమ్ముకున్నందుకు తమ కులము వాళ్ళు వెలివేసి బాయికి నీళ్ళకు రానివ్వల. బావిలకు, అప్పట్లో బాయిలు చేత బాయిలు, చేదుకునే నీళ్లు, బావిలకు నీళ్ళకు రానివ్వల, కార్యాలకు పిలవల, కుటుంబాలు కలిసేవి కాదు. అవి అండి అవమానభరితమైన జీవితాలంటే. కానీ వాళ్ళు అనుకున్నారు మాకు యేసు ప్రభు చాలు అని. అయిపోయిందా కాలం? ఎవరెవరైతే వారిని చెంతకు రానిలేదో వారందరినీ ఒక దినాన వీళ్ళ పాదాల దగ్గరికి నడిపించారు. అవునా కాదా? నడిపించాడు వీళ్ళ పాదాల దగ్గరికి. బలపనూరు అనబడేటటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఒక చిన్న కాంట్రాక్టర్గా పనిచేశారు ఎడుగూరు సందింటి వెంకటరెడ్డి గారు. ఒక క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకుంటే లక్ష్మమ్మ అని వెలివేశారండి ఊరంతా. బాయికి నీళ్ళకు రానివ్వలేదు, బట్టలు ఉతకడానికి రజకులు వెళ్ళలేదు ఇళ్లకు, తృణీకరించారండి పట్టణంలో అంతా. పొట్ట చేత పట్టుకొని టౌన్కి వచ్చారు వాళ్ళు. ఈ పట్టణానికి వచ్చి ఒక చిన్న గుడిసెను ఏర్పరచుకుని, ఎందుకంటే నేను రాశాను అవన్నీ నా స్వహస్తాలతో, వాళ్ళ కుమార్తె, కడుపున పుట్టిన కుమార్తె, ఇవన్నీ రాయండి మేము పుస్తకం తయారు చేస్తున్నాం అన్నప్పుడు
ఆ తల్లి వాళ్ళకి కుటుంబానికి ఊరికి వచ్చినప్పుడు బహుదయనీయమైనటువంటి స్థితిలో పులివెందుల పట్టణంలో, అప్పటికి పులివెందుల పట్టణాన్ని డిఎన్ రెడ్డి అనబడేటటువంటి వారు శాసిస్తూ ఉన్నారు. పులివెందుల పట్టణాన్ని వారు చెప్పిందే శాసనం. గొప్ప ధనవంతులు వాళ్ళు, డిఎన్ రెడ్డి వాళ్ళు. అలాంటి పట్టణానికి వచ్చారు. ప్రభు పాదాల చెంత పట్టుకొని ఉన్నారు. ఇదిగో ఈరోజు మనం చూస్తున్న గ్రౌండ్లో ఉన్న పెద్ద చర్చి కాదు, ప్రక్కన ఉన్న చిన్న చర్చి, ఆ మందిర నిర్మాణానికి తమ వంతు చేయూతనిచ్చి అద్భుతకరమైన మందిర నిర్మాణంలో పాలిభాగస్తులయ్యారు. ఆ సంఘ పరిచర్యలో మొదటి విశ్వాసులయ్యారు. దేవుని సన్నిధానములో దినదినము దీవించడం ప్రారంభించాడు. కాంట్రాక్టర్ నిమిత్తమై బళ్ళారి పట్టణానికి వెళ్ళారు. ఎక్కడెక్కడో ములుగుబా ప్రదేశాలకు వెళ్ళారు కాంట్రాక్టర్ నిమిత్తమై. భార్య పిల్లలు ఇదే ఊరిలో ఉండి ప్రార్థనలు చేసేవారు. తర్వాత వారి కుటుంబంలో క్రైస్తవ వివాహాలను, క్రైస్తవ జీవితాన్ని పదువురికి మాధురికరంగా ఉండడానికి మేము పేరు మా కులాన్ని బట్టి రెడ్డి అని పెట్టుకున్నామే, కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభుల వారిని బాహాటంగా చాటి చెప్పుకుంటూ వచ్చారు. విడిచిపెట్టాడు దేవుడు. ఉభయ రాష్ట్రాలను వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడండి. కొంత టైం పట్టింది. అబ్బల కాలంలో తృణీకరించబడ్డారు, తండ్రుల కాలంలో నిలదొక్కున్నారు. పిల్లల కాలం వచ్చేసరికి తృణీకరించబడిన వారందరూ భూమి మీదనే ప్రతిఫలాన్ని చూశారు. వారి పాదాల చెంతకు తృణీకరించిన వాళ్ళందరినీ నడిపించారు. నిన్ను చేయడా దేవుడు, నేను నడిపిడా దేవుడు. సేవలోకి వచ్చినప్పుడు ఇతను సేవకుడని ఒప్పుకోవడానికి కూడా నా బంధువులు ఇష్టపడలే. ప్రియులారా, నాన్న అన్న అంటే నాకు పెదనాన్న అవుతాడు. మా పెదనాన్నే ఒక సేవకుడిగా నన్ను గుర్తించలా. చక్కగా డ్రెస్ వేసుకొని మంచిగా తల దూకొని టచ్ చేసుకుని పోతే మా పెదనాన్న సేవకుల మధ్య ఎగతాళి చేస్తూ పోల్రంగడు వీడన్నాడు, పోల్రంగడు అన్నాడు. నేను అన్నాను, మేలేగా పోల్రంగన్ అయితే హీరోని నేను అన్నాను. నువ్వు జీవితంలో సేవకుడు కాలేవరా అన్నాడు. ఇంత సోకులున్నాయి, నువ్వేం సేవకుడు అవుతావు అన్నాడు. సరేలే, ప్రభు చిత్తం ఉన్నప్పుడు చూద్దాంలే అని అన్నాం. ఆయన బతికుండగానే చచ్చిపోయినాక కాదు, ఆయన బ్రతికుండగానే కర్నూలు బైబిల్ కళాశాలలో 100 మంది, ఆ 100 మందిలో మా పెదనాయన కూడా ఉన్నాడు. 3 దైవ సేవకులు, ఇప్పుడు 3 చనిపోయారు ప్రభు పిలుపొందుకుని. 3 దైవ సేవకులు ఎదుట నిలబెట్టి 100 మందిలో నిలబెట్టి దాదాపు మేము కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ బైబిల్ పాఠశాలలో వాక్యాలు నేర్పిస్తూ ఉన్నాం. స్పష్టంగా దేవుని వాక్యం చదివి దేవుని ఆత్మ నడిపింపు చేత వెళ్తున్నాడు యవనస్తుడు. ఇతని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి అని. ఏం రాజయ్య, మా పెదనాన్న పేరు రాజయ్య. ఏం రాజయ్య, ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీ పిల్లలను ఉద్యోగస్తులను చేసావు, నీ తమ్ముని కొడుకు సేవకుని చేశాడు చూడు అని అంటే రాని నవ్వు నవ్వాడండి మా పెదనాన్న. మా పెదనాన్న పిల్లలు ఇంటికి పిలిస్తే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రియులారా, పెళ్ళైన తొలి దినాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మేము ఆ ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాము ఒక సంఘంలో. ఆ సంఘస్థులు మాకు ప్రేమగా భోజనం పెడతామంటే మా అన్న వాళ్ళు అన్నారు, వద్దొద్దు, మాకు తమ్ముడు అవుతాడు ఈ అబ్బాయి, ఈ చర్చిలో వాక్యం చెప్పాడు, మా ఇంటికి పిలిచిపోతాం భోజనానికి అన్నారు. మంచిది, పిలిచకపోండి అన్నారు. ఇంటికి పిలిచకపోతే ఆ ఇంటి ఇల్లాలండి గలాసులో నీళ్లు ఇలాగ టపామని స్టేజ్ మీద మా ఎదురుగా పెడితే ఆ నీళ్లు ఎగిరొచ్చి అన్నంలో పడ్డాయి. అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడలే. అక్కడ నిలబడి ఇట దొబ్బిందండి ఆ యొక్క అన్నపు ప్లేట్ను. దొబ్బితే మా ముందు చాలా బాధలేసింది, తినడానికి కూడా కష్టంగా అనిపించింది. ఇంత వద్దు అని చెప్పేసి అంత పెట్టుకొని తినేసి చేయి కడిగి వచ్చాం. దినాలు గడిచాయి. సేవా జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒకరోజు ఆ దొబ్బిన వ్యక్తి వాళ్ళ అమ్మ చనిపోతే అంటుంది, వదిన వరుస అవుతుంది నాకు, ఎవ్వరు పాస్టర్ రాకపోయినా పర్లేదు, బరియలు గ్రౌండ్కు నా మరిది వచ్చి భూస్థాపన చేస్తాడు, నా మరిది సేవకుడు రాష్ట్రం నలుమూలలా వాడబడుతున్నాడని చెప్తుంది ఆమె బంధువులందరి ముందు. తృణీకరించబడిన వారి ఎదుట తల ఎత్తుకునేటట్టుగా నీ దేవుడు చేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి? చేయబూనాలి ప్రియులారా, విడిచిపెట్టకూడదు. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఈ పులివెందుల పట్టణంలో మందిరం కట్టగానే కూర్చోగానే సేవకుడు అవుతాడారా వీడు, ఊరు విడిపోను అన్నారు. విడిపించము అన్న వాళ్ళందరూ ఈరోజు ఊర్లో లేరు. ఊర్లో చాలామంది. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యము అంత శక్తి కలిగింది. ఆ దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయానికి హత్తుకొని ప్రభువా గద్దింపైనా హెచ్చరింపైనా మందలింపైనా నేను విడిచిపెట్టను ప్రభు అని అంటామో, ఆ దేవుని వాక్యం అండి పరలోకంలో ఫలం ఇవ్వడం కాదు, భూమి మీద కూడా తల ఎత్తుకునేటట్టుగా నిన్ను నన్ను
నిలవబడుతుంది. నమ్మండి, లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందుకే మాట్లాడుతున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, చెరసాల్లో నిలబడి దేవుని వాక్యము ఎడల ఏం చేయాలి? ఆనందించాలి. ఎప్పుడెప్పుడు ఆనందించాలి? వాక్యము గద్దించిన, హెచ్చరించిన, మందలించిన ఏదైనా సరే ఆనందించాలి. ఆనందిస్తే ఆత్మీయముగా బలపరచబడతాం, శారీరకంగా బలపరచబడతాం. రెండవది, ఆ వాక్యమును బట్టి ఆనందించటం వలన ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం. మనం ఆనందించడమే కాదు, మన బిడ్డలు కూడా ఆనందించాలి. అంత మాత్రమే కాదు, ఆ వాక్యమును బట్టి నిందలు, అవమానాలు, బాధలు వచ్చినప్పుడు పరలోకమందు వాటికి ప్రతిఫలముగా రెట్టింపైన దీవెనలు నా ప్రభువు దయచేస్తాడు. తలలు ఉంచుతాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా, ఇట్టి బలమైన దేవుని వాక్యాన్ని నేను సేవకుడి ముఖాన్ని చూసి నొచ్చుకున్నది, మనసు మార్చుకున్నది, ముఖం మార్చుకున్నది, నేను తప్పు చేస్తున్నాను. ఆ వాక్యము నన్ను ఎలాగా హెచ్చరించినా సరే ప్రేమతో స్వీకరిస్తాను ప్రభువా, ఆనందిస్తాను ప్రభువా. నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని నీ దయలో జ్ఞాపకం చేసుకొని అడగండి. ప్రభు తప్పక మేలు చేయువాడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎందుకు మీ వాక్యమును బట్టి మేము ఆనందించాలో, ఎందుకు సంతోషపడాలో, ఇలాంటి సంఘము, ఇలాంటి వాక్యము మాకు దొరుకుతూ ఉన్నందుకు ఎందుకు మేము ఆనందించాలో అన్న ప్రశ్న మేము వేసుకున్నప్పుడు, ఓ తండ్రి, నన్ను, మమ్మల్ని మీరు దర్శిస్తూ ఎందుకు ఆనందించాలో పరలోకపు విషయాలు కొన్నింటిని మీరు మాట్లాడారు. విన్న ఈ మాటలు మీ మాటలు కాబట్టి ఆకాశము భూమి గతించినా గతించవచ్చు, కానీ ఒక పొల్లు కూడా తప్పిపోదన్న ఈ మాటలు మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఈరోజు మా తరములో మేము కష్టాల గుండా వెళుతూ ఉండవచ్చు, ఈ వాక్యాన్ని నమ్ముకొని మా తర్వాత రాబోయే తరాలకు ఈ వాక్యము గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుందన్న విశ్వసించడానికి, ముందుకు వెళ్ళడానికి తండ్రి మీరు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని మా అందరి ఆనందాన్ని ప్రతి వాక్య భాగములో నుంచి మాట్లాడుతున్నప్పుడు మా ముఖములలో చెరుగని చిరునవ్వు, మా హృదయము ఆనందముతో కేకలు వేయునట్లు కృప చూపుమని స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.